వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్నటువంటి మానేపల్లి జ్యువెలరీకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉన్న శ్రీకృష్ణ సిల్క్స్ లో ఉన్నాం. ఈ రోజు మనతో పాటు మహేష్ గారు ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మాకు ఏ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తున్నారు? కంజార్లోనే డిఫరెంట్ మోడల్స్ బ్రైడల్ కలెక్షన్. ఓకే, డిఫరెంట్ ఓకే. కంచిపట్టులో మేడం ఇది బార్డర్ వచ్చి పైతాని కాంబినేషన్స్ వస్తాయి మొత్తం. ఇది బాడీ మొత్తం సాటిన్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది శారీ మొత్తం మీకు ప్లేన్ ఎంబోజ్ ఇచ్చినా గానీ షైనింగ్ ఉంటుంది మెటీరియల్. ఇది బార్డర్ కలర్ పళ్ళు ఇస్తాడు, ప్లేన్ జిగ్జాగ్ డిజైన్ ఇచ్చి బార్డర్ హైలైట్ చేస్తాడు. ఇదంతా మీకు జరిగిపోయినా మీకు సాటిన్ ఫినిషింగ్ ఇచ్చి పికాక్స్ లోనే సిల్వర్ ఇస్తాడు. ఈ సిల్వర్ అనేది మీకు చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బాడీ మొత్తం సాటిన్ ఫినిషింగ్ లోనే ఎంబోజ్ డిజైన్, బాటిల్ గ్రీన్ కి పింక్ మిక్స్ వస్తుంది బాడీలోనే. పళ్ళులో చూస్తే మేడం టూ సైడ్ కూడా పికాక్స్ డిఫరెంట్ గా ఇస్తాడు అనమాట డిజైన్స్ లోనే. ఇది చాలా బాగుందండి. యాక్చువల్లీ ఏంటంటే చాలా లైట్ వెయిట్ అనమాట. సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందండి. సో ఏంటంటే మనం చూడడానికి ఇది సారీ అనేది చాలా హెవీగా ఉంది లుక్ అనేది. సో హెవీగా ఉంది కాబట్టి సో చాలా వరకు వెయిట్ ఉంటుంది అనుకుంటారు అందరూ కూడా. సో అస్సలు వెయిట్ లేదండి, చాలా లైట్ వెయిట్ ఉంది సారీ కూడా. అండ్ అలాగే ఏంటంటే పింక్ కి గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా రేట్ గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మంచి గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అనమాట. బాటిల్ గ్రీన్ కి మెజెంటా పింక్ వస్తుంది మేడం. ఇది ఓకే, మీకు రెగ్యులర్ గా వచ్చి పింక్ డిఫరెంట్ గా ఉంటుంది. మెజెంటా గ్రీన్ అని ఓకే, ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది, మెజెంటా పింక్ అనమాట. సో ఓకే, చాలా బాగుందండి. సో పళ్ళు పాటు చూసుకుంటే కూడా చాలా హెవీగా వచ్చిందండి. సో 1 మీటర్ పళ్ళు వచ్చేసింది మనకి, పెద్ద పళ్ళునే వచ్చింది. సో మనకి పళ్ళులో కూడా చూసినట్లయితే కనుక సో మనకి ఒక ముగ్గు డిజైన్ లాగా ఇచ్చేసి మళ్ళీ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే డీటెయిలింగ్ అనేది చాలా బాగుందండి. దెన్ మనకి బోర్డర్ పార్ట్ చూసుకుంటే కనుక సో మనకి చాలా లెంతీ బోర్డర్ అనేది ఎక్కువ ఇచ్చేసారు. సో మనకి బోర్డర్ పార్ట్ కూడా సో ఏంటంటే చాలా మంది ఎక్కువ పెద్ద బోర్డర్స్ ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మనకి పైన కింద కూడా కొంచెం గోల్డ్ కలర్ తో మనకి వీవింగ్ అనేది ఇచ్చేస్తారు. ఈ జాల్ వరకు చూస్తే మొత్తం మీకు వీవింగ్ జాల్, అది జెరీ జాల్ కాకుండా వీవింగ్ లోనే ఇస్తాడు మొత్తం. ఓకే, సో చాలా బాగుందండి. సో మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ 30,000 మేడం. ఓకే, సో చూసారు కదండి, దీని ప్రైస్ వచ్చేసి మనకి 30,000 కి ఇది సారీ అనేది మనకి అవైలబుల్ గా ఉంది. సో మరి దీని బ్లౌజ్ ఎలా ఉంటుంది? ఇది బ్లౌజ్ కి బార్డర్ ఇస్తాడు మేడం. ఓకే, ఇంకొకటి చిన్న బార్డర్ కూడా ఇస్తాడు పైన. ఓకే, బాడీ మొత్తం ప్లేన్ బ్లౌజ్. ఇది సో చూసారు కదండి, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు మనకి. హ్యాండ్స్ పర్పస్ కోసం అని చెప్పి బోర్డర్ కూడా ఇచ్చేసారండి. సో హెవీ అనమాట బోర్డర్ కూడా. సో మనకి కొంచెం 3/4 హ్యాండ్స్ పెట్టించుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. సో శారీ మొత్తం చాలా బాగుందండి. సో మరి ఓవరాల్ శారీ అంతా లుక్ ఎలా ఉంటుంది? ఓవరాల్ శారీ మొత్తం ఇట్లానే వస్తుంది మేడం. బార్డర్ తోనే బాడీ మొత్తం ఇట్లా సాటిన్ ఫినిషింగ్. ఓకే, పైన కూడా చిన్న బార్డర్ ఇస్తాడు. ఓకే, సో చూసారు కదండి. సో సారీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ అలాగే లైట్ వెయిట్ అనమాట మెయిన్ గా. సో చాలా బాగుందండి. సో ఈ సారీ వచ్చేసి మనకి 30,000. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ సారీ వచ్చేసి మనకి 30,000 కి అవైలబుల్ గా ఉంది. సో మరి ఇంకో సారీ చూద్దామా? దాంట్లోనే ఇది ఒక శారీ మేడం. ఇది కంచిపట్టులోనే మీకు బార్డర్ చూస్తే టిష్యూ బార్డర్ వస్తుంది. ఓకే, స్టాండర్డ్ కాంజీవరంలో చిన్న బార్డర్ ఇచ్చినట్టుగానే పైన కూడా మీకు కడ్డీ బార్డర్ ఇస్తాడు. ఓకే, కడ్డీ బార్డర్ లో చూస్తే ఈ కలర్ మ్యాచింగ్ జామ్దాని డిజైన్ అంటారు అన్నమాట మొత్తం. ఇది ఓకే, ఇది ఒకటి బ్లూ ఇస్తాడు, గ్రీన్ ఇస్తాడు. బాడీ మొత్తం మీకు స్మాల్ మోటీస్ ఇస్తాడు ఇట్లా బ్రోకెట్. ఓకే, మీకు పళ్ళులోనే డిఫరెంట్ డిజైన్ ఇస్తాడు. ఇదంతా ముగ్గు డిజైన్ ఇచ్చి డిఫరెంట్ స్టైల్ ఇస్తాడు ఇదంతా. ఓకే, సో చూసారు కదండి, మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. అండ్ కూడా మళ్ళీ మనకి గోల్డ్ కలర్ తో వ్యూయింగ్ అనేది ఇచ్చేసారు. మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ తో కూడా వచ్చింది. దీంట్లో కూడా మనకి ఏంటంటే కింద బార్డర్ లో చూసుకున్నట్లయితే కనుక సో సిల్వర్ తో మనకి బుటీస్ అనేది ఇచ్చేస్తారండి. ఒక హార్స్ డిజైన్ లాగా ఇచ్చారు. మరి చుట్టూతా కూడా మనకి గ్రీన్ కలర్ తో వివింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి గోల్డ్ కలర్ తో మనకి హార్స్ డిజైన్ అనేది ఇచ్చి మళ్ళీ చుట్టూతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే వైలెట్ థిక్ బ్లూ కలర్ లో ఇచ్చేసారండి. సో చాలా బాగుంది. అండ్ అలాగే మనకి బార్డర్ లో కింద చూసుకున్నట్లయితే కనుక మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో వివింగ్ అనేది ఇచ్చేసారు. మళ్ళీ ఇక్కడ లోటస్ చాలా వరకు కూడా మనకి ఫ్లవర్స్ డిజైన్ అనేది ఎక్కువగా ఇచ్చి హైలైట్ చేశారండి. సో దీని వల్ల కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. చాలా సూపర్ గా కూడా ఉంది సారీ అనేది. సో మనకి పైన ఎలా అయితే ఇచ్చారో బార్డర్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే కింద కూడా బార్డర్ లో ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనకి పళ్ళు చూసుకున్నట్లయితే కనుక 1.5 పళ్ళు వస్తుంది మేడం. ఇదంతా స్మాల్ మోటీస్ ఇచ్చి మీకు ఇటు అటు లోటస్ బార్డర్ ఇస్తాడు. ఓకే, డిజైన్ అన్నది. ఓకే, సో శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందండి. సో మరి బ్లౌజ్ ఎలా ఉంటుంది? బ్లౌజ్ పింక్.
ఓకే సో పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారండి. సో ప్లెయిన్ గా ఇచ్చేసారు. మనకి హ్యాండ్ పర్పస్ కి మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు జరిగింది మొత్తం గోల్డ్ కలర్ తో. ఈ సారీకి పర్టికులర్ గా ఈ సారీకి మనం బ్లౌజ్ అయితే కనుక 3/4 వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 30 నుంచి 35 రేంజ్ మేడం. ఓకే సో చూసారు కదండి, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 30,000 నుంచి 35,000 వరకు ఉంటుందండి. సో మరి ఓవరాల్ సారీ ఎలా ఉంటుంది? సారీ ఇట్లా బ్రోకెట్ వస్తుంది మేడం. సో చూసారు కదండి మొత్తం ఓవరాల్ బ్రోకెట్ లో కూడా మీకు ఒక సైడ్ పింక్ వస్తుంది, ఒక సైడ్ ఆరెంజ్ వస్తుంది, డబుల్ షేడ్ వస్తుంది మేడం. ఇది చూస్తే సో దీంట్లో డబుల్ షేడ్ వస్తుంది. డబుల్ షేడ్ వస్తుంది. ఓకే సో చాలా బాగుందండి. సో మరి ఇంకో సారీ చూద్దామా? చూద్దాం. కాంజీవరంలోనే మేడం స్కై బ్లూ కలర్ అంటారు. రామా బ్లూ, స్కై బ్లూ లో ఇది ఒక డిఫరెంట్ కలర్. మీకు సిల్వర్ వస్తుంది శారీ మొత్తం. 2 సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది, ఈక్వల్ బార్డర్. మీకు బాడీ చూస్తే సిల్వర్ డైమండ్ ఇచ్చి దాంట్లో మీకు పికాక్ వస్తుంది మొత్తం డిఫరెంట్ స్టైల్. ఇంకోటి ఏంటంటే పైపింగ్ మేడం రాయల్ బ్లూ కాంబినేషన్ ఇస్తాడు మేడం. సో మరి మనకి బోర్డర్ లో పైపింగ్ అనేది రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనకి పైపింగ్ అనేది ఇచ్చేసారండి. సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తో మొత్తం డిజైన్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉందండి దీంట్లో శారీలో మొత్తం కూడా హైలైట్ అవుతుంది. సో చాలా హెవీగా కూడా ఉందండి శారీ మొత్తం కూడా. మనకి పళ్ళు పార్ట్ చూసుకుంటే కనుక మొత్తం పళ్ళు పార్ట్ లో కూడా మిడిల్ లో అంతా కూడా మనకి సిల్వర్ కలర్ తో మొత్తం డిజైన్ అనేది చేంజ్ చేస్తారు. అండ్ అలాగే అటు ఇటు కూడా మనకి ఒక డిజైన్ అనేది ఇచ్చేస్తారండి. సో ఫ్లవర్స్ అండ్ అలాగే లీవ్స్ కాంబినేషన్స్ తో మనకి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చేసారండి. అటు ఇటు కూడా మనకి ఏంటంటే రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. యా సో రుద్రాక్ష డిజైన్ అండ్ అలాగే పికాక్స్ డిజైన్స్ తో మొత్తం కూడా హైలైట్ చేసేసారు. సో శారీ మొత్తం చాలా బాగుందండి. సో మరి మనకి బోర్డర్ పార్ట్ కు చూసినట్లయితే కనుక సో మనకి బోర్డర్ లో కూడా అటు ఇటు కూడా మనకి మంచి డిజైన్ ఇచ్చేసారండి. మీకు బోర్డర్ లో మేడం పక్షి డిజైన్ కూడా ఇస్తాడు దీంట్లో, లీవ్స్ అండ్ పక్షి. సో మరి దీని బ్లౌజ్ ఎలా ఉంటుంది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. అంటే శారీ కలర్ ఇస్తాడు దీనికి. క్వాలిటీ పైపింగ్ రాయల్ బ్లూ ఇచ్చింది కదా, ఆ కలర్ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు. ఓకే సో చూసారు కదండి, బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంది. సో మరి దీని ఓవరాల్ శారీ ఎలా ఉంటుంది? శారీ మొత్తం ఇట్లానే బుటీస్ వస్తాయి, డైమండ్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది. ఓకే సో మరి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? ఇదంతా మీకు 30 నుంచి 35, 36 రేంజ్ ఉంటుంది. సో చూసారు కదండి, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 30,000 నుంచి 35,000 వరకు ఉంటుందని చెప్తున్నారు. సో మరి ఇంకో సారీ చూద్దామా? చూద్దాం. కంచిపట్టులోనే మేడం ఇది కాపర్ జరీ వస్తుంది. ఇది బార్డర్ మొత్తం కాపర్ జరీ వచ్చి మీకు బాడీలోనే కాపర్ అండ్ గోల్డ్ సిల్వర్ బూట 3 జరీస్ వస్తాయి. దీంట్లో 3 జరీస్ వస్తాయి మొత్తం బాడీలో చూస్తే అర్థమవుతుంది మీకు. ఇదేమో గోల్డ్ జరీ వస్తుంది, కాపర్ జరీ, ఇంకోటి సిల్వర్ జరీ. సో గోల్డ్ అలాగే కాపర్ ఇంకా సిల్వర్ జరీతో మనకి మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగిందండి. సో మనకి చెక్స్ డిజైన్ లాగా ఇచ్చేసారు. సో చెక్స్ డిజైన్ కూడా మనకి మొత్తం కూడా కాపర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ స్ట్రైప్స్ మాత్రం మనకి గోల్డ్ కలర్ తో ఇవ్వడం జరిగిందండి. సో మొత్తం కూడా మనకి ఒక డిజైన్ ఇచ్చారు, హార్స్ డిజైన్ కానీ ఒక డిజైన్ లాగా ఇచ్చేసేసి అవన్నీ కూడా మనకి సిల్వర్ లో ఇవ్వడం జరిగింది. సో పక్షి ఆకారంలో ఇచ్చేసారు. సో ఆ పక్షి ఆకారం మాత్రం మనకి కాపర్ జరీతో ఇవ్వడం జరిగిందండి. సో చాలా చక్కగా ఉందండి. ఏంటంటే పెళ్లిళ్ళకి ఎక్కువ బ్రైడల్ వాళ్ళందరూ కూడా బ్రైడల్ కలెక్షన్ లో ఎక్కువగా ఈ మధ్య మనం చూసినట్లయితే కనుక ఇలా చెక్స్ డిజైన్ అనేది ఎక్కువ చూస్తున్నాం. అవును, సో ఇలాంటి డిజైన్స్ అన్ని ఎక్కువగా కోరుకుంటున్నారండి. సో అలాంటి వారికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం చూసినట్లయితే కనుక పైన ఇచ్చినటువంటి బోర్డర్ కింద కూడా ఇచ్చేసారు. కాకపోతే కింద మాత్రం చాలా లెందీ బోర్డర్ అనేది ఇచ్చేసారండి. సో మనకి పైన బోర్డర్ మాత్రం మనకి గోల్డ్ కలర్ లోనే మెజెండా కాంబినేషన్ ఇస్తాడు. ఓకే సో స్మాల్ కంటెంట్ బోర్డర్ అని ఇది ఒక డిఫరెంట్ బోర్డర్, టెంపుల్ డిజైన్ వస్తుంది. ఓకే సో టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చేస్తారండి. మనకి పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే కనుక యాస్టీస్ మనకి పళ్ళు పార్ట్ లో కూడా అలాగే మెయింటెనెన్స్ తో వస్తుంది. అటు ఇటు కూడా మనకి రుద్రాక్ష డిజైన్ అనేది ఇచ్చేసారు. రుద్రాక్ష డిజైన్ లాగా ఇచ్చేసి మళ్ళీ అటు ఇటు కూడా మనకి లీవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారండి. సో మనకి బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే కనుక సో మొత్తం సారీ ఆఫ్ మొత్తం కూడా మనకి బోర్డర్ పార్ట్ అనేది సేమ్ యాస్టీస్ లాగే ఉందండి. సో మనకి గోల్డ్ కలర్ తో మొత్తం ఇచ్చేస్తారు. సో చాలా బాగుంది. బోర్డర్ పార్ట్ కూడా మనకి చూసినట్లయితే చాలా మందికి ఏంటంటే బోర్డర్ అనేది కొంచెం ఎక్కువ లెందీ ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుందండి. సో బోర్డర్ అనేది చాలా ఎక్కువ పెద్ద బోర్డర్ వచ్చింది కదండి. సో అటు ఇటు కూడా మనకి రుద్రాక్ష డిజైన్ అనేది ఎక్కువగా హైలైట్ చేశారండి. సో చాలా బాగుంది. సో మరి దీని బ్లౌజ్ ఇలా ఉంటుంది? బ్లౌజ్ వన్ సైడ్ బోర్డర్ ఇస్తాడు, వన్ సైడ్ చిన్న బోర్డర్ ఇస్తాడు. సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు. బాడీ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే ఇస్తాడు బ్లౌజ్. ఓకే సో మరి ఓవరాల్ శారీ అంత లుక్ ఎలా ఉంటుంది?
శారీ మొత్తం ఇట్లా చెక్స్ వస్తుంది మేడం. ఓకే సో చాలా డిఫరెంట్ గా ఉంటది చెక్స్ లో కూడా. సో మరి దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? ఇదంతా 40 నుంచి 45 రేంజ్. సో చూసారు కదండి, ఈ సారీ ప్రైస్ వచ్చేసి 40,000 నుంచి 45,000 వరకు ఉంటుందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. యాక్చువల్లీ ఒకవేళ ఇప్పుడు పర్టికులర్ గా ఇప్పుడు చూపించినటువంటి సారీస్ లో ఏదైనా ఒక సారీ ఎవరికైనా నచ్చింది అనుకోండి, సో దాన్ని కొనుక్కోవడం ఎలా అంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారనుకోండి, షాప్ కి విజిట్ చేసి ఇంకా ఏమైనా డిజైన్స్ ఉన్నాయేమో, కలర్ కాంబినేషన్స్ ఉన్నాయేమో చూస్తారు. ఒకవేళ షాప్ కి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు అనుకోండి, లేదంటే అవుట్ ఆఫ్ సిటీ ఉన్న వాళ్ళైతే కనుక ఇక్కడ పర్చేస్ చేయడం ఎలా ఉంటుంది? వచ్చేసి అంటే మీరు మాది అకౌంట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు శారీ ఏం కావాలో అది కొరియర్ చేసేస్తాం అడ్రస్ ఇస్తే. సో చూసారు కదండి, ఈ వీడియోలో మీకు ఏదైనా పర్టికులర్ గా ఒక శారీ కనుక నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుందండి. సో వాట్సాప్ నెంబర్ కి కనుక మీరు ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి పెడితే కనుక పిక్, దానికి సంబంధించినటువంటి ఇంకా కలర్ కాంబినేషన్స్ కానీ అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా మీకు సెండ్ చేస్తారు పిక్స్. వాటిలో మీకు ఏ శారీ అయితే పర్టికులర్ గా నచ్చిందో చెప్తే కనుక ఆ శారీని మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో మరి బ్యాంక్ డీటెయిల్స్ కానీ అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు వాట్సాప్ చేసినప్పుడు వాళ్ళే మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో మరి ఆన్లైన్ బిజినెస్ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు? ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 4-5 ఇయర్స్ నుంచి. సో కన్ఫర్మ్ గా మొత్తం కూడా డెలివరీ అనేది కూడా కరెక్ట్ గానే ఉంటుంది. సో కరెక్ట్ అడ్రస్ ఇస్తే కనుక మొత్తం కూడా మంచిగా కరెక్ట్ గా అడ్రస్ ఇస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి కదా మేడం. ఓకే. సో 4-5 ఇయర్స్ నుంచి కూడా శ్రీకృష్ణ సిల్క్స్ వాళ్ళు కొరియర్ అనేది చేస్తూ ఉన్నారు అనమాట. ఓకే. సో చూసారు కదండి, సో 4-5 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా మనకి కొరియర్ అనేది ఎక్కువగా అందిస్తూనే ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒకసారి వచ్చి శ్రీకృష్ణ సిల్క్స్ ని విజిట్ చేసేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. సో మీకు ఖచ్చితంగా శారీస్ అనేవి నచ్చుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.